చేస్తాను. క్షమించండి గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో నమస్తే మేడం. హలో అమ్మ, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జమునారాణి మేడం, మంగళగిరి నుంచి కాల్. జమునారాణి గారు మంగళగిరి నుంచి. సో అమ్మ, మనతో పాటు గురువు గారు ఉన్నారమ్మా లైవ్ లో. మీకు వాస్తుపరమైన ఏమైనా సమస్యలు ఉంటే గురువు గారితో మాట్లాడండి అమ్మా. సాయిరామ్మ, సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మాది గృహం మేము రెండుకని ఉండేది. అమ్మా, ఉత్తర సింహద్వారం ఉత్తరం వచ్చింది, తూర్పు కూడా సందు వైపు తెలుగు వస్తుంది స్వామి డోరు. అమ్మా, అయితే మధ్యలో రోడ్డు ఉంది స్వామి. రోడ్డుకి అటుపక్క ఇల్లు బాత్రూమ్ కిటికీ మన ఇంటికి కొంచెం కనిపిస్తా ఉంటది స్వామి. ఇంటి లోపలికి పడుతుంటది. అంటే మధ్య రోడ్డు ఉంటది, అటువైపు వాకిలేమో అటు పడమర వైపు ఉంటది వాళ్ళది. అవునులేమ్మా. బాత్రూమ్ మనకి ఇంటికి కిటికీ లోపలికి కనిపిస్తా ఉంటది స్వామి. మనకి అదేమన్నా కొంచెం రాసి ఉంటారా? లేదు లేదమ్మా, ఆ ఇంటికి చిన్న విషయం మీకు ఒక విషయం తెలియజేయాలి. ఆ ఇంటికి మీ ఇంటికి మధ్యలో రాజవీధి ఉంది అని అంటే మీ ఇంటికి ఏ వాస్తు దోషం వర్తించదు. చాలా మంది ఏంటంటే ఇంటికి ఎదురుగా ఇల్లుంది, దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నామేమో అనుకుంటూ ఉంటారు. మధ్యలో రాజవీధి అంటే ఒక మెయిన్ రోడ్డు కనుక ఉన్నట్లయితే ఆ వాస్తు దోషము అవతలది అది ఆ బజారుకు సంబంధించి వర్తిస్తుంది, ఈ లైన్ అనేది ఇక్కడ వాళ్లకు వర్తిస్తుంది. కానీ ఈ యొక్క ఇంటికి ఎదురు ఇల్లున్నా ఆ ఇంటి నీడ దీని మీద పడుతున్నా అవి ఏవి కూడా దీనికి వాస్తు దోషంగా వర్తించవమ్మా. మీరు ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదు. లక్షణంగా ప్రతిరోజు ఈశాన్య భాగంలో ఓం నమో వాస్తు పురుషాయ నమః అని ఒక 3 చుక్కలు పాలు వదులుతూ ఉండండి చాలు. ఆ కుటుంబంలో అందరూ మీరు కోరుకున్న విధంగా సంతోషంగా ఉంటారు. ఇంకొక సందేహం స్వామి, అడగండి అమ్మా. బాబుకి కొంచెం డబ్బు రావాలి స్వామి, బయట అదే బ్లాక్ అయిపోయింది, రావట్లేదు. అది కొంచెం అయితే అమ్మా, అది వాస్తు బలాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. పడమర వాయువ్యం పెరిగినా లేదా దక్షిణ ఆగ్నేయానికి సంబంధించి వాస్తు లోపం ఉన్న ఇళ్లలో మనం ఇచ్చిన చోట డబ్బులు తిరిగి సకాలంలో తిరిగి రావు. అటువంటి దానికి మనము కొన్ని వాస్తురీత్యా మనం ఇంటిని సరి చేసుకోనైనా వాటి గురించి ప్రయత్నం చేయాలి. అసలు మనం మనం తిరిగి పొందలేకపోవడానికి ఇల్లు కూడా అంటే వాస్తురీత్యా అవి కూడా కొన్ని కారణమవుతాయి అనేది మనం గమనించాలమ్మా. మీరు వాట్సాప్లో మీ యొక్క ఇంటి వాస్తు పరిస్థితిని నాకు ఒకసారి చిన్న వీడియో రూపంలో గనక పంపించినట్లయితే నేను చూసి పరిశీలించి మీకు వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో విన్నారు కదమ్మా గురుగారు చెప్పిన పరిష్కారం. గురుగారు చెప్పినట్టుగా మీకు సంబంధించిన వీడియోని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టయితే గురుగారు మీకు పరిష్కారాలు తెలియజేస్తారు.